రామకృష్ణ గారు దేశ రాజకీయాల్లో అనుభవం ఉండే అత్యధిక శాతం ఫైనాన్స్ మినిస్టర్గా చాలా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అయితే ఇక్కడ కొన్ని రైతాంగం ఉన్న కాకినాడ పార్లమెంట్ అంటే రైతాంగం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో రేపు సమావేశంలో కూడా చంద్రబాబు గారు లక్ష్యాలు చెప్పబోతున్నారు. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, నిన్న కూడా సార్ చెప్పారు, ప్రధానంగా మన రైతాంగానికి జీవనాడి పోలవరం. పోలవరంకి ముందే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాలువలు అవసరం కనుక ఆ కాలువలు తీసుకొని పురుషోత్పట్నం కానీ పుష్కర కాలువలు కానీ మనకు అందించడం జరిగింది మన జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో. ఇవాళ చూశారు మరి పోలవరం ఏమైంది. నేను ఈ సమావేశం ద్వారా ఈ నియోజకవర్గ మంత్రి అసలు తెలుగుదేశాన్ని ఉంటున్నాడు. ఆయన గొప్ప పోటీగాడండి. ఆయన అడుగుతున్న ఈ పోటీగాడి శాఖేటి ఆర్ఎన్బి దిక్కుమాలిపోయింది. పోలవరం మీద ఉన్నటువంటి కాలువలో అన్నవరం దారి ఒకటి, అన్నవరం దాటిన తర్వాత ఒకటి, అవతల ఒకటి క్రాస్ నేషనల్ హైవే క్రాస్ చేసి ఆ బ్రిడ్జిలు కట్టాడండి అసమర్థుడు. ఈ శాఖలో ఉండి సగం అయిపోతే చూడండి రండి, నిజంగా ఆ 3 బ్రిడ్జిలు అయి ఉంటే ఈ పాటి గ్రావిటీలో మనకి ఏదైతే మన ఆల్రెడీ ఏదైతే కాలం ఉందో చంద్రబాబు గారి దయ వలన 9-10 టీఎంసీలు ఉన్న ఏలేరు 24 టీఎంసీలు నింపారో మొన్న పురుషోత్పట్నం ద్వారా. దానికి మనం వేసుకుంటే విశాఖపట్నానికి కూడా మనకు ఉపయోగపడినాం. 3 క్రాస్డ్ బ్రిడ్జిలు కట్టలేని నువ్వు తుల్లో విత్తుండేది ఒకటే. ఇలా కొండ మీద క్వాలిటీ కట్టాడు, కింద ఏమో ఎప్పుడో చేసినాడు, అది పూర్తి చేయడు. అన్నవరం గారి పిల్లర్స్ అయిపోయినాయి, అవి పూర్తి చేయడు. అసలు పోలవరం అనే దాన్ని నాశనం చేసిన దుర్మార్గం నా కొడుకు ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ కక్కుర్తిపడి 72% ఉన్నటువంటి ఆ పోలవరాన్ని ఎప్పుడు మా చిన్నప్పుడు శ్రీరాంపాద సాగర్ అనుకున్నటువంటి అంజయ్ సింగ్ సాగు చేసిన ఆ పోలవరం విభజన వలన చంద్రబాబు గారి దయ వలన రేపు మాపు పూర్తవుతుందంటే 20 జూన్కి వాటర్ ఇస్తామంటే దాన్ని మొదలుపెట్టాడు. రేపు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత రైతులకి భరోసా ఇస్తారు. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి జనసేన సారథ్యంలో. మరి ఇవాళ పురుషోత్పట్నం ఉందండి, ఎందుకు ఆగిపోయింది? చంద్రబాబు గారు దిగిపోయిన తర్వాత ఒక్క చుక్క నీరు మన ఈస్ట్ రాలేదు. దానికి కారణం ఎవడు? గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంటే క్లియరెన్స్ చేయాలి కదా ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమి చేయడండి. జగన్మోహన్ రెడ్డి కావాల్సింది నలుగురే, 5 నలుగురేమో విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, తర్వాత మా విజయసాయి రెడ్డి, సజ్జల సకల మంత్రి సజ్జల రామచంద్రారెడ్డి, తర్వాత ఆడొకడు వేమారెడ్డి, పెద్దిరెడ్డి. కానీ ఇంకో 6 ఉన్నారండి వైవి సుబ్బారెడ్డితో పాటు. ఇంకో నన్ను 6 వాళ్ళు జగన్మోహన్ రోజు అడుగుతాడట మందు తాగే వాళ్ళు బాగున్నారా అని. మందు తాగడానికి ఆరోగ్యం కాదండి. ఆ మందు తాగే వాళ్ళు బాగుంటే రోజు వాళ్ళు మందు తాగుతూ ఉంటే అబ్బా జగన్మోహన్ రెడ్డికి 3 పూలు తాగండి. క్యాష్ ప్రతిదీ ఏటీఎం పీటీఎంలో మందు తాగించడం తప్ప ఇంకొక పని పెట్టుకోలేదండి. ఇప్పుడు ఆయన గారు నిజంగా ఈవేళ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. పారిశుద్ధ్యం అనేది ఈ ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి, మనిషికి ఎంత అవసరం. మనకి ఏమైనా జబ్బులు వస్తే అవి కేవలం పారిశుద్ధ్యం వల్ల వస్తాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున 6 గంటల లోపున ఏదైతే గార్బేజ్ క్లియర్ చేయరో ఆ కమిషనర్స్ ని యాక్షన్ తీసుకునేవాడు. అలాంటి 6 రోజులుగా చెత్త రోడ్డు మీద పడి కుళ్ళి వాసన వస్తుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన పరిస్థితులు ఉంటే ఈ దిక్కుమాలుడు కానీ కనపడుతుందండి. 2 ఈ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇడిచేది కాదు, ఇది భాగస్వాము కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ లో గ్రీన్ అంబాసిడర్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు కాంట్రిబ్యూట్ చేస్తుంది, పంచాయతీలు కానీ మండలాలకు కానీ. ఆ డబ్బులు డైవర్ట్ చేస్తాడు ఈ దుర్మార్గుడు. వాళ్ళు ఈవేళ రోడ్డు మీద పెట్టాడు. అంగన్వాడీ చెప్పనండి మంత్రిని, మీ తాగుబోతు మంత్రిని, మీ ఎవరి పేరు దారిశెట్టి రాజయ్య గారి పేరు చెప్పనండి. అసలు అంగన్వాడీ తరగతి డబ్బులు ఎంత వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 70% కేంద్ర ప్రభుత్వం ఫండ్. అది ఎవరికైనా తెలుసండి మీకు ఎవరికైనా సరే. చంద్రబాబు నాయుడు దయ వలన మన పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ గా రామకృష్ణ అన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒప్పించి గోధుమ చేశాడు. పాప ఆడపిల్ల ఎక్కడ చేరేసాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో. పాప వాళ్ళు బరాయించారు, అయినా బరాయించారు ఎక్కడ చేరేసినా సరే. మరి ఇప్పుడు ఫస్ట్ మాసం వస్తాయి వేస్తుండే వేళ 18 రోజులు నేను వేతకండి.
పాపం మంచులో వాళ్ళు పడుకుంటుంటే కనీసం ఖాతరు చేయలేదు. అంచేత ఇవన్నీ దృష్ట్యా మరి తుల్లో రేపు 3:30 గంటలకి పని మీటింగ్ ప్రారంభిస్తున్నాం. ఇందా ఈ పెద్దలు రామకృష్ణ గారు ఎట్టి పరిస్థితుల్లో 6:30 ఆ ప్రాంతానికి క్లోజ్ చేస్తాం. ఇక్కడ చలికాలం కనుక గ్రామాలు ఎక్కడ కాకినాడ రూరల్ నుంచి ముమ్మడివరం బోర్డర్ నుంచి వస్తారు కనుక ఎర్లీగా పంపాలి కనుక మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆ లోపలే మా పెద్దలందరూ మాట్లాడతారు. సార్ వచ్చిన తర్వాత సారు ఇంకా 2-3 పెద్దలు మాట్లాడతారు. అంచేత దయ ఉంచి నేను ఈ కాకినాడ ప్రధానికానికి రైతాంగం ధాన్యం అమ్మి డబ్బులు తెచ్చుకోలేక రైతు భరోసాని రైతు బ్రోకర్ కేంద్రాలుగా మార్చి బ్లాక్ మెయిల్ చేసి ఈ మిల్లర్లు మీ ద్వారా ఏం లేదు, మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి ద్వారంపూడి రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిపి ఇక్కడ భరోసాలో రైతు బియ్యం ధాన్యం కొనుక్కుంటా వీళ్ళు బ్లాక్ బ్రోకర్ చేత కొనిపించి ఆ కాకినాడ యాంకర్ పోర్టును లాక్కొని యాంకర్ పోర్టు ద్వారా బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఇక్కడ అన్నాన్ని కూడా కలుగు వచ్చే పరిస్థితిలో ఇద్దరు కుడిపోయి ఎడబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆ దొంగ వ్యాపారం చేయడం కోసం ప్రైవేటు మిల్లల్లో మనం అమ్ముకోకుండా రైతు భరోసాగా అమ్మాలని చెప్పి బ్రోకర్లో పెట్టుకుని సరైన ధర ఇవ్వకుండా ఇప్పటి వరకు పేమెంట్ ఇవ్వకుండా రైస్ బౌల్ లాంటి ఈస్ట్ వెస్ట్ నాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి తరక భరతం పట్టాలని డెఫినెట్ గా మాకు సెంటిమెంట్ ఉంది. ఇందా చెప్పారు పెద్దలు ఆ రోజు 82లో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అని పెద్ద చేయించాడంతే. 4 కోట్ల తెలుగు వాళ్ళు వచ్చి ఉత్తర పాత ఆంధ్రప్రదేశ్ విజయం చేకూర్చారు. రేపు కూడా పిలుస్తుంది రా అనే పదం ద్వారా తెలుగుదేశం జనసేన ఉభయలు కలిసి వెళ్తున్నాం. ఉత్తరాంధ్ర మొత్తం సీట్ ఉత్తరాంధ్ర కాదు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా సరే లేదు 3 గుంజీలు చేసినా మళ్ళీ అక్కడికి ఎక్కడికి వెళ్ళి వచ్చినా తిరిగి పట్టం కట్టేది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి. అంచేత తుని మీటింగు నభవిష్యత్ మాదిరిగా పెద్దలు రామకృష్ణ గారి నేతృత్వంలో, ఎందుకంటే మొన్నే పాదయాత్ర బ్రహ్మాండ విజయవంతం చెప్పి వచ్చాం స్వాగతం పలడానికి మేము ఏం మా జిల్లా అంతా తుని నేల ఈనింది ఆకాశం చిక్కింది అన్న విధంగా తునిలో చేశారు. మళ్ళీ వెంటనే మళ్ళా తునిలో ఇంత భారం వేసిన ఆ సమర్థత ఉంది కనుకనే ఈ జిల్లా రాజప్ప గారు అందరూ కలిసి నవీన్ గారు నేతృత్వంలో డెఫినెట్ గా రేపు చూడండి పిలుస్తుంది రా కథలు రా అనే ఈ సమావేశం మన ఈస్ట్ గోదావరికి మరొక మైలురాయ మరొక మలుపు కాబోతుందని చెప్పి మీకు అందరికీ తెలియపరుస్తూ మిత్రుడు రామకృష్ణ గారు మాట్లాడారు. మళ్ళీ మాకు 83 గుర్తు వస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఇది పాత బాండ్రా చెప్తాను కదా, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలే రా అన్నారు. అదే పిలుపు కోట్లాది మంది జనం అతను వెంట నడిచారు. ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రజలందరూ కూడా నడుగు బిగించారు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుంది. ఆ రోజు దోపిడీ జరిగింది, ఇవాళ పనికిమాలిన కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు. అదే తేడా రెండింటికి. ఎక్కడ చూసినా దోపిడీ, బెదిరింపులు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు. ప్రజాస్వామ్యం మాకు ఇచ్చిన హక్కు ఏంటి? మాట్లాడే హక్కు ప్రతి మనిషికి ఇచ్చారు. మాట్లాడి తప్పండి, దోపిడీ చేస్తే దోపిడీ చెప్పడం తప్ప. ఇలా అందరినీ బెదిరించి ఆఖరి ప్రసవాన్ని కూడా ఏ విధంగా బాధపడ్డా మీ అందరికి తెలిసిందే. ఏదో టీవీ 9 కొంతమంది సాక్స్ పేపర్ అటువంటి వాళ్ళు మిగిలిపోయారు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా హెరాస్మెంట్ చూపించడా? చూపించండి చెప్పండి మీరు. మాట్లాడుతున్న లోపడేస్తున్నారు అంతే. అదే ప్రజాస్వామ్యం అండి. అంచేత ప్రజాస్వామ్యం లేనటువంటి ఈ రాష్ట్రంలో, దోపిడీ జరుగుతున్న రాష్ట్రంలో అన్ని వర్గాల వారు కూడా తిరగబడతారు. ఇవాళ చూస్తున్నారు, మీరు రోజు చూస్తారు పేపర్లో. వై నాట్ 175 అంటాడు. ఎందుకురా నీకు 175 ఎలాగొస్తా అనుకుంటున్నావు? ఎలాగొస్తా అనుకుంటున్నావు నువ్వు? ఏ ధైర్యం మీద మాట్లాడుతున్నావు నువ్వు? దోపిడీ చేసిన డబ్బు ఉందనా? అదే ధైర్యం, అంతకంటే ఏముందా? ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది తిరుగుబాటు చేస్తున్నారు తెలుసా మీకు? చూస్తారు రోజు పేపర్లో. ఇస్తుంది నా దగ్గర. మరి ఇంత నీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే వై నాట్ 175 అయితే ఎంతమంది తిరుగుబాటు దిగేస్తారా? ప్లస్ వాళ్ళకి సాక్షి కదా రోజును. అన్ని వర్గాల వారు ఇవాళ తిరుగుబాటు చేస్తారు. పరిపాలన బాగుంటే తిరుగుబాటు దిగేస్తారా? నువ్వు చెప్పు, ఉపాధ్యాయులు మొన్న ఎలక్షన్లో 2 చేతుల్లో నీకే కదా ఓటేశారు.
రెండేసి మూడేసి వచ్చేసారు కదా ఉపాధ్యాయులు అందరూ. ఇప్పుడు ఆ ఉపాధ్యాయులు అందరూ ఇవాళ తిరిగిపోటు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాం, జైలుకి పంపిస్తాం, అదే ఉపాధ్యాయులు మాట్లాడే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులు కొన్ని లక్షలు ఉద్యోగం ఇచ్చేస్తా ఉన్నావు, మాట తెప్పావు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఈవేళ నీకు తిరిగిపోటు చేస్తున్నారు. అలా కాకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెప్పారు, ఉద్యోగస్తులు వాళ్ళు కూడా నీకు తిరిగిపోటు చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళందరూ నీకు ఓట్లు వేసిన వాళ్ళే కదా. అంగన్వాడీ టీచర్ తిరిగిపోటు చేయాలి. అంతేకాకుండా సర్పంచులు మరీ ఘోరం అండి. సర్పంచులు డబ్బులు కూడా దోషించారండి వీడు. సర్పంచులకు వచ్చిన డబ్బు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన డబ్బు ఈడవడం ముట్టుకోవడానికి రూల్స్ ఒప్పుకుంటాయండి. అది కూడా దోస్తాడు. ఇవాళ సర్పంచ్ సంఘం అంతా నీ సర్పంచులు, నీ పార్టీ మీద గెలిచిన సర్పంచులు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామని కక్కన కట్టుకున్నారంటే ఇక నీకు 175 ఎలాగొస్తాయి జగన్మోహన్ రెడ్డి చెప్పు. అంతేకాకుండా కాంట్రాక్టర్లు రోడ్డు పనులు చేసిన, ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎవరికైనా డబ్బు ఇచ్చావా? వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కాంట్రాక్టర్ సంఘం కూడా ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారు. రైతులు ఆదుకుంటానన్నావు, మరి తుఫాను వస్తే ఇచ్చే వాళ్ళకి ఆదుకున్నావా? ధాన్యం మిల్లు పంపించండి ఇచ్చేస్తానన్నావు, ధాన్యం పంపించి డబ్బులు ఇప్పుడు కానీ పేమెంట్ జరుగుతున్నాయా? ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడైనా వరదలు కానీ తుఫాన్లు వస్తే ఇన్సూరెన్స్ కడతాం. కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తుంది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే స్టేట్ గవర్నమెంట్ కట్టవలసిన వాటా కట్టలేదు అన్నారు. అంటే రైతులకు వాటా కట్టలేని నువ్వు రైతు బంధువా? అందుకే ఇవాళ రైతులంతా తిరుగుబాటు చేస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తావు? జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు లాయర్లు కూడా తిరిగిపోటు. దానికి కారణం మీ అందరూ చేసే టైం ఛార్జ్గా చెప్పడం మనిషి. అలా ఆశా వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, ఆర్టీసీ వర్కర్లు, ఆఖరికి నా సైన్యం అంటున్నారండి వాలంటీర్లు కూడా నీకు తిరిగిపోటు చేస్తున్నారు. ఇలాగ 15 వర్గాల వారు నీకు తిరిగి చేస్తుంటే 175 మాట్లాడడం ఎంతవరకు సమంజసం అడుగుతుంది ఈవేళ. అంతేకాకుండా ఇవాళ చూశారు ఆఖరి నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నీకు తిరిగి చేస్తారు. అంతే అవునా కదా? మారిపోతున్నారు. 72 మంది ఎమ్మెల్యేలట ఈ 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కలయలేదట. అదేంటి ప్రజాస్వామ్యం? ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఎవరికిస్తాయా నువ్వు? ఎవరికిస్తావు? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తాం. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. దీన్ని అందరం కూడా వ్యతిరేకించి, అన్ని వర్గాల వారు కూడా వ్యతిరేకించి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని చెప్పారు సారు వివరంగా. అది ఒలికి వెళ్ళగానే అప్పుడు 2,000 కోట్లు అప్పు తెచ్చాడు. వడ్డీ ఎంత తెలుసా? 9.8%. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 27 సంవత్సరాలకి. ఈ నా కొడుకు 3 నెలలు జైలుకి పోతాడు. 27 సంవత్సరాలు వడ్డీ చేస్తాడండి. 3 నెలలు జైలుకి వాడు 27 సంవత్సరాలు బాకీలు పెట్టాడు. నాకు అర్థం కాదు. ఇవన్నీ కూడా ఒకసారి జనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. అలాగే హౌసింగ్, మన పవన్ కళ్యాణ్ గారు, సోదరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. హౌసింగ్ మీద వెచ్చలవిడి దోపిడీ జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి మన పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు. సిబిఐ ఎంక్వైరీ పెట్టమని. నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నేను కూడా సపోర్ట్ చేస్తూ, ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో నువ్వు కూడా బాగా నాకు తెలుసు, కానీ ఇద్దరు మంచి పని చేయ. హౌసింగ్ మీద ఎంక్వైరీ ఎంత దోసుకుంటో తెలుస్తుంది నీకు. ఒక విషయం చెప్పాలండి, చాలా మంది ప్రజలు చేయట్లే. మీ విలేకరులు కూడా రిక్వెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యంలో మీరు పార్ట్ అండి, ప్రజలు ఎడ్యుకేట్ చేయాలా. ఒక విషయం చెప్తాను, చాలా ఉన్నాయి కానీ ఒక విషయం చెప్తా. హౌసింగ్ ప్రతిసారి 30 లక్షలు ఇల్లు ఇచ్చారంటాడండి. నేను జగనన్న కాలనీ 30 లక్షలు అంటాడు. 30 లక్షలు పూర్తి చేసి అంటాడు ఒకసారి ఓ మీటింగ్లో. రా ఒకసారి రా, ఇద్దరు కూర్చొని మాట్లాడదాం. ఎన్ని ఇల్లు కట్టావా? ఎన్ని ఇల్లు ఇచ్చావా? ఎన్ని ఇల్లు కట్టావు? దమ్ముడు చెప్పు.
ఆఖరి నిమిషంలో ఉన్నాళ్ళు, ఆఖరి ఉన్నా నీకు రోజులు దగ్గర పడ్డాయి. లాస్ట్ అని మాట్లాడు. ఇచ్చి ఎంత అనుకున్నారు? ఓ ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నాడు. జగనన్న కాలనీ అంటాడు. ఏడు జగనన్న కాలనీ 1,80,000 రూపాయలు, 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలుసా మీకు? చెప్పండి, ప్రజలకు చెప్పండి ప్రెస్ ద్వారా. 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 50,000 రూపాయలు ఎక్కడ చేసా? 30,000 రూపాయలు ఎక్కడ చేసా? ఉపాధి హామీ పథకంలో కూలీలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం డబ్బులు 30,000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే రెండు కలిపితే 1,80,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు సైట్ తప్పించి ఒక పైసా ఇవ్వలే. మోడీ గారి కొడుకు పుడితే నా కొడుకు అంటే బుద్ధి లేకుండా కొడుకు అతను పుడతాడా? ఈ ముద్దు పెట్టుకుంటాడా? ఇంకేం లేదు ముఖ్యమంత్రికి. దీన్ని అబద్ధాలండి. ఒకసారి ఆలోచించవలసిన అవసరం మనం చేస్తాను. అలాగే కోడికత్తి శ్రీను, అవినాష్ రెడ్డి బాబాయ్ అని చంపేసాడు. ఎవరు ఒడిపి చూపుతున్నాడు? మీ ఈస్ట్ గోదావరిలో డ్రైవర్ని చంపేసి ఎవరంటే ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి ఈయనే చంపారని డైరెక్ట్ కొట్టుకున్నాడు. రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఈడే కత్తిగా కోడి కత్తి ఎలా గీసాడట. బయటికి 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సమాజం చెప్తా, అది ఏ సమయం చెప్తావు నువ్వు? ఎందుకు రాలేదు కోడి కత్తి బయటకు? ఎందుకు రాలేదు? ఎందుకు రానివ్వట్లేదు? కోర్టుకి నువ్వు ఎందుకు సాక్ష్యానికి వెళ్ళలేదు? ఇవన్నీ జనాన్ని తెలియనుకున్నావు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం నేను పనిచేస్తాను. అందుకే ఈ రేపు జరగబోయే మీటింగు చాలా ముఖ్యమైన మీటింగు. అన్ని పార్లమెంట్ ఏరియాలో జరుగుతుంది. రేపు తుల్లో, మన కాకినాడ పార్లమెంట్లో రేపు తుల్లో జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా రావాలి. ఆ రోజు తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావుకి అలాగే స్వచ్ఛంగా వచ్చి మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలండి. ప్రజలకు బాధ్యత లేదా? ప్రజలకు కూడా బాధ్యత ఉంది. రాష్ట్రం పాడైపోతుంటే, అప్పుడు పాడైపోతుంటే, మన పిల్లల జీవితాలు నాశనం అయిపోతుంటే, మన పిల్లల పరిస్థితి నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటామండి? సమయం వచ్చింది, అందరూ తిరిగిపోవడం చేయవలసిన అవసరం వచ్చింది. అంచేది తప్పనిసరిగా రేపు మీటింగ్కి వచ్చి విజయవంతం చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధి అంటే సమాధి అంటలేదు నేను. సమాధి అంటే మళ్ళీ 307 పెడతాడు ఆమె కేసు. ఐటమ్ టు మర్డర్ అంటాడు. రాజకీయ సమాధి కట్టాలని చెప్పి రాష్ట్రంలో వచ్చేవాడిని కోరుకున్నానండి. అలాగే మీ ప్రెస్ వారు మేధావులను చూసారా? రాష్ట్రంలో రకరకాల మనుషులు ఉంటారు. ఒకరు పనిచేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అలా మేధావి వర్గం మీ ప్రెస్ వాళ్ళు కూడా వస్తారు కదండి. కాంగ్రెస్ మీటింగ్కి వెళ్తే టీవీ5 ఎవరు రమ్మన్నాడా? ఈటీవీయా ఎవరు రమ్మన్నా? మమ్మల్ని ఎవరు పిలిచాడా? ఇదని ప్రజాస్వామ్యం. అంచేత ఇప్పుడు కవి రాశాడండి కొటేషన్. నేను అప్పుడు ఏదో రాత్రి చదువుకుంటున్నప్పుడు చూశాను. ఆ కొటేషన్ మీకు కూడా చెప్తాను సార్, మీరు ఏమనుకోకపోతే. ఇప్పుడు రాశాడు తెలియదు కానీ ఒక మంచి కొటేషన్ రాశాడు. మేధావులు మౌనం పాటిస్తేట మూర్ఖులు రాజ్యం వెళ్తారట. అదేదా? మన వాళ్ళందరూ మౌనంగా ఉంటే ఇటువంటి దుర్మార్గం నా కొడుకులు రాజ్యం వెళ్తారు. ఇటువంటి దుర్మార్గం నా కొడుకులు రాజ్యం వెళ్తే రాజ్య పరిస్థితి ఎలా ఉంటుందండి? విశాఖపట్నం ఎంత దూషించుకున్నారు మీ పక్కనే కదా తెలిసింది. అందరూ సర్వ నాశనం చేశారండి. మీరు భూములే దోషిస్తారు అనుకున్నారు. ప్రైవేట్ భూములు దోషిస్తారు, గవర్నమెంట్ భూములు దోషిస్తారు, అప్పులు తెచ్చేశారు. ఆఖరికి విశాఖపట్నం కోడి పుంజు కూడా తెగిపోండి. మొన్న చేశారేట కోడి పుంజు ఉంటుంది కదా మన దగ్గర, పందికోళ్ళు. పందికోళ్ళు బాగా నచ్చేసాయి తమన్నాడట. బెదిరించి కోడి పుంజులు, కోడి పెట్టలు, కోడి పిల్లలు కూడా పట్టుకుపోతారు అక్కడ. ఇదండి రాజ్యం వేరే రాజ్యం. అంటే ప్రజలందరూ కళ్ళు తెలిసి ఈ దుర్మార్గునికి రాజకీయ సమాధి కట్టి రాష్ట్రాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడమని ప్రతి ఒక్కరిని కూడా ఈ సమావేశంగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.